ఆంధ్రప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావట్లేదని మండిపడిన భర్త ఆమెకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఏకంగా ఆమెకు డెత్ సర్టిఫికెట్ పంపించాడు. దీంతో షాక్కు గురైన భార్య లబోదిబోమంటోంది. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా భార్యలు కాపురానికి రాకపోతే భర్తలు పంచాయతీ పెట్టి పెద్దలతో మాట్లాడి ఆమెను ఇంటికి తెచ్చుకుంటారు. మరికొందరైతే విడాకులిస్తామని బెదిరించడం, చచ్చిపోతానని బెదిరించడం లాంటివి చేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భార్య కాపురానికి రావడం లేదనే కారణంగా ఏకంగా డెత్ సర్టిఫికేట్ పంపాడు ఆ వ్యక్తి. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని ముద్దునూరుకు చెందినటువంటి మారుతి రాజు అనేటువంటి వ్యక్తికి దోలంవారిపల్లికి చెందిన ఆదిలక్ష్మితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురానికి చిహ్నంగా 3 పిల్లలు జన్మించారు. కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో వివాదాలు మొదలయ్యాయి. ఇక దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలను తట్టుకోలేకపోయిన భార్య ఆదిలక్ష్మి నెల రోజుల క్రితం చెప్పకుండా తన పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని చాలా కాలం పాటు భర్త ఎదురు చూశాడు. నెలలు గడుస్తున్నప్పటికీ కాపురానికి రావడం లేదని విసిగిపోయిన భర్త డెత్ సర్టిఫికేట్ చేయించి ఆమెకు పోస్ట్ ద్వారా పంపాడు. అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త. దేనికి పంపించిండు? నేను చచ్చిపోయినట్టు. అదే ఎందుకు అలిగి వచ్చింటే ఎందుకు వచ్చిన వాళ్ళకి కొత్త అంటే భయపడి వచ్చింది సార్. మొన్న మాత్రం నన్నేం కొట్టలే తిట్లే, ఇంటికి రాని నేను ఏరు చచ్చిపోయి వచ్చాను. కొడతాడని రోజుటి మధ్య కొట్టారని నేను దుంకొని ఇచ్చిన పిల్లలు బల్లే పోయినారు. పిల్లలు అన్నకి నేను పోలే, పిల్లలు కాకపోలే, ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే, నేను దుంకొని వచ్చిన కొట్టాడని. ఇది పంపించింటే నన్ను పోలీసులు న్యాయం చేస్తారని నేను వచ్చిన పోలీసులు కలిపి. తాను బతికుండగానే డెత్ సర్టిఫికేట్ చేయించిన భర్తపై భార్య కోపం పెంచుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తాను బతికుండగానే భర్త డెత్ సర్టిఫికేట్ పంపడంపై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తను విచారించగా నిజం ఒప్పుకున్నాడు. తన తల్లి డెత్ సర్టిఫికేట్లో మార్పులు చేసి భార్య పేరు రాసి పంపినట్లు అంగీకరించాడు. పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ పంపిన వార్త బయటకు రావడంతో స్థానికంగా చర్చకు దారితీసింది.